వేదాలను విభజించి అష్టాదశ పురాణాలు, మహాభారతం, మహాభాగవతం రచించిన వేదవ్యాసుణ్ణి కలవరపరిచిన ఆ పిచ్చుకల కథేంటి? అపుత్రస్య గతిర్నాస్తి అంటే మగపిల్లలు లేకుంటే స్వర్గప్రాప్తి కలగదా? బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని అడిగిన ప్రశ్న ఏమిటి? సకల లోకాలను పాలించే త్రిమూర్తులను నడిపించేది ఎవరు? అయోనిజుడు, అరణీ సంభవుడు, వ్యాసమహర్షి కుమారుడైన శుకుడి జన్మరహస్యం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి సౌనకాది మునులు సూత మహర్షిని, వ్యాసుడికి శుకుడనే కుమారుడు ఉన్నాడన్నారు కదా, అతడు ఎలా జన్మించాడు? తల్లి ఎవరు? ఎటువంటివాడు? శుకుడు అయోనిజుడు మరియు అరణీ సంభవుడు అని నామం ఉంది కదా, అది ఎలా అతనికి వచ్చింది? శుకుడు మహాతపస్వి అని, పుట్టుకతోనే మహాయోగి అని విన్నాం. అతని కథను వివరించమని అడిగారు. అప్పుడు సూత మహర్షి వారికి ఇలా వివరించాడు. పూర్వకాలాన వ్యాసుడు సరస్వతీ నదీ తీరాన ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్నాడు. అప్పట్లో పిచ్చుక జంట ఒకటి వ్యాసుడికి రోజూ కనిపించేది. వాటి పరస్పరానురాగం ఆశ్చర్యపరిచేది. వాటి గూడు, ఆ గూటిలో అప్పుడే జన్మించిన పిచ్చుక పిల్ల వ్యాసుడు మనసును ఆకట్టుకున్నాయి. ఇంకా కళ్ళు తెరవని ఆ పిచ్చుక పిల్ల, దాని ఎర్రని నోరు, దానికి ఏదో తెచ్చి తినిపించాలని శ్రమపడుతున్న ఆ పిచ్చుక దంపతులు, అది నోరు తెరిస్తే ఆహారాన్ని నోటితో నోటికి అందిస్తున్న దృశ్యం, తమ రెక్కలలో దాన్ని పొదుముతూ ముద్దులతో ముంచెత్తుతూ పులకరించిపోతున్న ఆ మాతాపితృల ప్రేమ చూసి వ్యాసుడు చాలా ముచ్చటపడ్డాడు. సంతానం అంటే పక్షులకే ఇంత ప్రేమ ఉంటే ఇంకా మనుషుల సంగతి చెప్పాలా? వివాహం చేసుకొని ఒకరినొకరు చూసుకొని సంతృప్తి చెందే దంపతులు వార్ధక్యంలో పరిచర్య కోసమైనా పుత్రుణ్ణి కోరుకుంటారు. సంసారంలో ఎన్ని సుఖాలు ఉన్నా కన్న కొడుకును తనివితేరా కౌగిలించుకోవటం, లాలించటం అనేవి ఉత్తమోత్తమ సుఖాలు కదా. అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు. ఉత్తమ లోకాలను సాధించి పెట్టేది పుత్రుడే. పుత్రుడు కలిగిన వారికే స్వర్గమని శాస్త్రాలు చెబుతున్నాయి. పుత్రులు లేనివారు దుఃఖంతో మనశ్శాంతిని కోల్పోయి భగవన్నామం జపిస్తూ హాయిగా ప్రాణాలు వదలలేరు. అందుచేత వారికి దుర్గతులే తప్ప ఉత్తమగతులు ఉండవు అనే ఆలోచనలతో వ్యాసుడి మనస్సు వికలమయ్యింది. వేడిగా నిట్టూర్చాడు. కాసేపటికి తేరుకొని ఒక నిశ్చయానికి వచ్చాడు. పుత్రప్రాప్తి కోసం తపస్సు చేయాలని గట్టిగా సంకల్పించుకున్నాడు. ఆశ్రమం వదిలి మేరుపర్వతం చేరుకున్నాడు. ఏ దేవుడు నా కోరిక తీరుస్తాడు? విష్ణువా, రుద్రుడా, ఇంద్రుడా, బ్రహ్మదేవుడా, సూర్యుడా, వినాయకుడా, కార్తికేయుడా, దిక్పాలకులా? ఎవరూ వ్యాసుడు నిర్ణయించుకోలేకపోతున్నాడు. అంతలోకి అనుకోకుండా నారద మహర్షి అటువైపు వచ్చాడు. వ్యాసుడు భక్తితో అతిథి మర్యాదలు చేశాడు. కుశల ప్రశ్నలు అయ్యాయి. వ్యాసుడి ముఖంలో కనిపిస్తున్న ఆందోళనను నారదుడు గమనించాడు. కారణం ఏమిటని అడిగాడు. అప్పుడు వ్యాసుడు తన మనసులో ఉన్నది చెప్పాడు. ఏ దేవుణ్ణి ప్రార్థించాలో తేల్చుకోలేకుండా ఉన్నాను, సలహా ఇవ్వమని అడిగారు. వ్యాసమహర్షి, వెనుకటికి ఒకనాడు ఇదే ప్రశ్నను మా తండ్రి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని అడిగాడట. విష్ణుమూర్తి ఎప్పుడూ ధ్యానంలో ఉండటాన్ని చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి ఇలా అడిగాడట. దేవదేవ జగత్పతి త్రికాలజ్ఞ, నువ్వు దేనిని ధ్యానిస్తున్నావు? ఈ తపస్సు ఎందుకోసం? సర్వజగానికి అధిపతివి కదా, నువ్వు తపస్సు చేయటం ఏమిటి? చాలా ఆశ్చర్యంగా ఉంది. నీ నాభి కమలం నుంచి పుట్టిన నేను సృష్టికర్తనయ్యాను. నీకంటే అధికుడు ఎవరు? నువ్వే కర్తవు, నువ్వే హర్తవు, నువ్వే కారణం, నువ్వే కార్యం. నీ ఇచ్ఛామాత్రం చేత ఈ జగత్తును నేను సృష్టిస్తున్నాను. కాలాంతరంలో నీ ఆజ్ఞ మేరకు శివుడు సంహరిస్తున్నాడు. సూర్యచంద్రులు, అష్టదిక్పాలకులు నీ మాట ప్రకారం విధులుగా నిర్వహిస్తున్నారు. అటువంటి నువ్వు ఏ దేవుణ్ణి ధ్యానిస్తున్నావు? ఇది నాకు తెలియని సందేహంగా ఉంది అని ప్రశ్నించారు. నేను నీకు పుత్రుణ్ణి మాత్రమే కాదు, నీకు భక్తుణ్ణి కూడా. దయచేసి సమాధానం చెప్పమని అడిగారు. సృష్టికర్త సందేహాన్ని తీర్చడం తన కర్తవ్యంగా అనుకున్న విష్ణుమూర్తి చిద్విలాసంగా చిరునవ్వులు నవ్వుతూ సమాధానం చెప్పాడు. నాయనా, విరించి శ్రద్ధగా విను. నా మనసులో ఉన్నది చెబుతున్నాను. నువ్వు, నేను, శివుడు సృష్టి స్థితి లయ కారకులమని ప్రపంచమంతా అనుకుంటుంది. కానీ ఈ విధులను మనతో నిర్వహింపచేస్తున్నది ఆదిపరాశక్తి అని వేదాంతులకు మాత్రమే తెలుసు. నీలో ఉన్నది రాజశక్తి, అది నీతో జగత్ సృష్టి చేయిస్తుంది. నాలో ఉన్నది సాత్విక శక్తి, జగత్పాలనను చేయిస్తుంది. రుద్రుడిలో ఉన్నది తామస శక్తి, అది సంహారం చేయిస్తుంది. అది లేనివేళ నువ్వు సృష్టించలేవు, నేను పాలించలేను, శివుడు సంహరించనూ లేడు. మన ముగ్గురం శక్తి ఆధీనంలోనే ఉన్నాం. అంతా శక్తి అభీష్టం.
ఒకప్పుడు లక్ష్మీదేవితో సుఖంగా వ్యవహరిస్తూ ఉంటాను, మరొకప్పుడు రాక్షసులతో ఘోరంగా యుద్ధం చేస్తూ ఉంటాను. సర్వలోక భయంకరమైన ఆ యుద్ధాలు కొన్ని దారుణాలు సుమా. నీకు గుర్తుందా? ప్రళయ మహాసముద్రంలో 5000 సంవత్సరాల పాటు మధుకైటబులతో బాహాబాహి పోరాడాను. ఆ యుద్ధం నీ కళ్ళ ఎదుటే జరిగింది కదా. మహాదేవి అనుగ్రహం వల్ల వాళ్ళని సంహరించగలిగాను. ఇప్పుడు ఇలా నన్ను అడుగుతున్నావంటే అప్పుడు తెలుసుకోలేకపోయావన్నమాట. పరాత్పరమైన కారణం ఆ శక్తి స్వరూపమే. నా అవతారాలన్నిటికీ అదే కారణం. నా ప్రమేయం ఏమీ లేదు. పశుజాతితో జన్మించాలని ఎవరైనా కోరుకుంటారా చెప్పు? మత్స్యవరాహాది రూపాల్లో నేను జన్మించలేదా? చల్లని మెత్తని శేషశయ్యను వదులుకొని పక్షిమూపన కూర్చొని యుద్ధాలు చేశాను. చతుర్ముఖ, మరిచిపోయావా? ఒకప్పుడు వింటినారికి తెగి నా శిరస్సు ఎటో ఎగిరిపడింది. అప్పుడు నువ్వే కదా గుర్రపు తల తెచ్చి శిల్పవరుడితో కలిసి అతికించావు. అందరూ హయగ్రీవుడు అన్నారు. నన్ను నేను ఎరుగుదును. స్వతంత్రుణ్ణి కాదు, శక్తి పరాధీనుణ్ణి. ఆ శక్తినే నిరంతరం ధ్యానిస్తూ ఉంటాను. ఇంతకన్నా నాకు తెలిసింది లేదు అని విష్ణుమూర్తి సమాధానం చెప్పారు. వ్యాసమహర్షి, మా తండ్రి బ్రహ్మదేవుడు ఈ విషయాన్ని ఇలా నాకు తెలియజేశాడు. అందుచేత నువ్వు కూడా ఆ దేవీ పాదపద్మాలను ధ్యానించు. నీ కోరిక నెరవేరుతుంది అని నారదుడు సలహా చెప్పారు. అందుకు వ్యాసుల వారు కుదుటపడ్డారు. మేరు పర్వత శిఖరం మీద నిశ్చలంగా తపస్సుకు కూర్చున్నాడు. అప్పుడు ఆ జగన్మాత వరంతో అయోనిజుడు, అంటే గర్భవాసం చేయకుండా జన్మించినవాడు, అరణీ సంభవుడు అనగా జమ్మి చెట్టు కొయ్యతో చేయబడిన యాగంలో అగ్ని వెలిగించడానికి ఉపయోగించే ఒక సాధనం నుండి ఉద్భవించిన వాడిగా శుకుడు జన్మించాడు. చూశారు కదా మిత్రులారా, శుకుడి జన్మ వృత్తాంతం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.